నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో టైం అయితే రాత్రి 10:30 అవుతుంది. రీసెంట్లీ మనము స్లీప్ని చాలా ఇంప్రూవ్ చేసుకున్నాం. సో స్లీప్ సైకిల్ ఈజ్ ఆన్ పాయింట్. ప్రతిరోజు ఈ 10:30 కాగానే నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా 10:10 అవుతుంది, ఇంకో 20 నిమిషాలు ఉంది. సో స్లీప్ మాత్రం ఆన్ పాయింట్ ఉంది, నిద్ర మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అలసిపోతున్నా కాబట్టి ఇప్పుడే జస్ట్ డన్ విత్ మై 15K స్టెప్స్ ఫర్ టుడే. అండ్ మన హోల్ సెటప్ ఇది, మొత్తం రూమ్. ఇప్పుడు పండుకొని పొద్దున్నే లేచి వీల్ హ్యావ్ టు గో టు ఎల్బీ నగర్ టుమారో పొద్దున వేదవ్యాసంలో జిమ్కి. సో అక్కడనే మీటప్ ఏంలే, జస్ట్ బ్రాడ్కాస్ట్లో పెట్టినా, అట్లనే స్టోరీ పెట్టినా, ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే వచ్చి కలవండి చూద్దామని. సో రేపు ఎంతమంది వస్తారు ఏంది రేపు చూద్దాం పొద్దున. బట్ ఎస్, రేపు అయితే ఒక రా సెషన్ అనుకుంటున్నా వర్కౌట్ది. ఒకవేళ ఎవరు రాకపోతే జిమ్కి వస్తే మాత్రం కష్టం అవుతుంది. బట్ లెట్స్ గో. పండుకుంటా ఇప్పుడైతే. గుడ్ నైట్. ఐల్ సీ యూ టుమారో ఇన్ ద మార్నింగ్. బాయ్. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? మిస్ అయినారు కదా ఈ నమస్తే ఇదని. ఈ సేయింగ్ ఏదైతుందో ఇది మనం పోయిన 4 ఏళ్ల నుంచి వాడుతున్నాం యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో. సో ఇది మన వేదవ్యాస్ భాస్కర్. సో ఈరోజు మేము వచ్చింది వేదవ్యాస్ వాళ్ళ జిమ్కి వచ్చినాం అనమాట, వర్కౌట్ చేయడానికి. సో ఈరోజు మనం వేదవ్యాస్ వాళ్ళ జిమ్కి వచ్చినాము. అట్టిపల్లి మర్చిపోతే పోయి తీసుకురమ్మని చెప్పిన. సో వెళ్తున్నాడు. ఈరోజు ఏంద్రా అంటే వర్కౌట్ చేద్దామని వచ్చినాం నేను భాస్కర్. బ్యాక్ అండ్ బైసెప్ ఈరోజు నాది. సో ఎట్లా ఎర్లీ మార్నింగ్ లేచి జిమ్కి వెళ్తాం కదా అని చెప్పి ఈరోజు కూడా అట్లనే వచ్చినాం. కాకపోతే వేదవ్యాసుడు ఏమన్నాడు, రే స్టోరీ పెట్టరా, అట్లనే బ్రాడ్కాస్ట్లో ఎవరైనా వస్తారేమో చూద్దామంటే సరే అని పెట్టిన. ఈ జిమ్లో ఎవరన్నా ఒకవేళ మన వాళ్ళు వస్తే వచ్చి కలిసిపోతారు. ఒకవేళ ఎవరు రాకపోయినా పర్లే, మంచిదే, వర్కౌట్ చేసుకుంటాం. ఎక్కువ మంది వస్తేనే ప్రాబ్లం. ఎక్కువ మంది వస్తే ఏంటంటే అంటే మళ్ళీ ట్రైనింగ్కి కొంచెం కష్టం అవుతుంది. నేను ఈరోజు యాక్చువల్గా మొత్తం రా సెషన్ అనుకున్నా. సో ఎవరు లేకపోతే ప్రశాంతంగా కెమెరా కనెక్ట్ తీసుకుని రా సెషన్ చేస్తా. లేకుంటే మధ్యాహ్నం మళ్ళీ క్యాబ్ పెట్టుకొని గోల్డ్స్కి వెళ్ళాలి. పెద్ద కథ. సో చలో, పైనకి పోయిన తర్వాత ప్రీ వర్కౌట్ దాక్కుంటే మాట్లాడదాం. తెచ్చుకో. అట్టిపల్ల వేదవ్యాస్ కడీరా నీదేనా? వెల్కమ్ టు రా సెషన్స్ అగైన్ ఆఫ్టర్ సో లాంగ్. యాక్చువల్ లాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి నేను రా సెషన్స్ అసలు షూట్ కూడా చేయలే. రీజన్ మీకు ఆల్రెడీ చెప్పిన. సో ఈరోజు వీ కేమ్ టు సమ్ అదర్ జిమ్ బడంగపేట్ల. మన వాళ్ళు కూడా మస్తు మంది వచ్చిన్నారు కలవడానికి ఈరోజు. సో ఐ విల్ షో యూ దెమ్, ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. బట్ టుడే వీఆర్ ట్రైనింగ్ బ్యాక్ అండ్ బైసెప్ విత్ వేదవ్యాస్. వేదా సో తాగేసి విల్ స్టార్ట్. అండ్ ఇంకో ముచ్చట, డైనమైట్ ప్రీ వర్కౌట్. మస్తు మంది అడిగినాయి కదా బెస్ట్ ఏది ప్రీ వర్కౌట్ అని. ఒకవేళ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ట్రైన్ చేస్తే దీనిలో కెఫిన్ తక్కువ ఉంటుంది, సిట్రిలిన్ బీటాలైనిన్ కూడా తక్కువ ఉంటుంది. దానివల్ల ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది రాదు మనకు ప్రీ వర్కౌట్ తీసుకున్నప్పుడు. బేసిక్గా ఎట్లా అంటే ప్రీ వర్కౌట్ తీసుకోగానే మస్తు మందికి దురద పెడుతుంటుంది. సో అట్లాంటి సెన్సేషన్ దీనిలో రాదు. ఒకవేళ మీకు ఇది కావాలంటే డెఫినెట్లీ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ పోయి చెక్ చేయండి. అండ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న కోడ్ వాడితే డిస్కౌంట్ కూడా వస్తుంది. లెట్స్ స్టార్ట్. ఒక ఒక బిగినర్స్ గైడ్ ఏందరా అంటే, ఇప్పుడు రీసెంట్గా చాలామంది కొత్త జిమ్స్కి వెళ్తారు. వేదవ్యాస్ కూడా కొత్త జిమ్ జాయిన్ అయ్యండి రీసెంట్గా. అక్కడ ఎట్లా అంటే జిమ్లో ఎల్లుడే వీడు నార్మల్గా ట్రైనర్కి అడిగినట్ట, నాకు ఇట్లా పొట్ట తగ్గాలి అని. జస్ట్ ఆ పొట్ట తగ్గనికి 40 నిమిషాలు వామప్ చేయించినట్ట. వామప్ అంటే ఏంది, సైక్లింగ్, థ్రెడ్మిల్, ఇంకా ఏవేవైతే దుంకుడు HIIT ట్రైనింగ్ ఉంటుందో అది మొత్తం చేయించి లాస్ట్కు షోల్డర్ ప్రెస్, లాటరల్ లేయర్స్ అవి చేయించినట్ట. సో విచ్ ఈస్ డెఫినెట్లీ నాట్ గుడ్. మనకు ఫ్యాట్ లాస్ అన్నప్పుడు కొంచెం పద్ధతిగా వేయాలి. ఆగమాగం చేస్తే బిస్కెట్ అయిపోతాం. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ట్రైనర్స్ది. ఎట్లా అంటే ఓవర్ ట్రైన్ చేపిస్తే మనకు కూడా బాడీ పెయిన్స్ అయ్యి జిమ్ మానేస్తామని వాళ్ళకు ఉంటుంది. సో ఇట్స్ ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు వాళ్ళు. అది ఎట్లా ఇప్పుడు అది జస్ట్ ప్రాఫిట్ కోసం చూస్తారు వాళ్ళు. మనం మంచిగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నామో లేదా వాళ్ళకి అవసరం కూడా లేదు. అంటే ఎంతమందిని గుంజుకొచ్చి ఎంతమందితో అట్లా ఓవర్ ట్రైన్ చేపించేసి ఎంతమంది భయపడి జిమ్ మానేస్తే వాళ్ళకి అంత అడ్వాంటేజ్ ఉంటుంది. సో అట్లా. సో ఖచ్చితంగా నేను సజెస్ట్ చేయ, మీరు కూడా జిమ్లో వామప్ అంటే 5-10 నిమిషాలు వామప్ చేయాలి అంతే. అది కూడా అవసరం లేదు. అది కూడా జస్ట్ మీరు ఏ మజిల్ అయితే ట్రైన్ చేస్తారో దాన్ని వామ్ చేయాలి అంతే. సింపుల్.
సైక్లింగ్, థ్రెడ్మిల్, వాకింగ్, రన్నింగ్, జంపింగ్ జాక్స్, పుషప్స్, పులప్స్ అవసరమే లేదు. సో ఈరోజు శ్రవణ్ బ్రో ఎక్కడి నుంచి వచ్చినావో? అమీర్పేట నుంచి వచ్చింది మన కోసం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఈరోజు బ్రోనే మనతో వర్కౌట్ చేస్తాడు అండ్ వీడియోస్ కూడా షూట్ చేస్తాడు. కాబట్టి రా సెషన్స్ ఇన్ ద జిమ్, లెట్స్ గో, లెట్స్ గెట్ ఇట్. స్టార్టింగ్ విత్ లాట్ పుల్ డౌన్స్. ఇదే మన ఫస్ట్ వేరియేషన్. దీని ముందు యాక్చువల్గా డెడ్ లిఫ్ట్ది ర్యాక్ పుల్ చేసిన, దాని తర్వాత దీన్ని కూడా ఒక టాప్ సెట్ చేసిన, మైక్ కనెక్ట్ కాలే. సో ఓకే, నో ప్రాబ్లం. బట్ యా, లాట్ పుల్ డౌన్స్లో ఫస్ట్ సెట్ హెవీ చేస్తాను నేను. హెవీ చేస్తే ఏంటంటే అంటే మ్యాక్సిమం మజిల్ యాక్టివేషన్ అవుతుంది ఫస్ట్ సెట్లోనే. దాని తర్వాత ఒక 3 to 4 reps పర్ఫామ్ చేస్తాం, ఇన్ విచ్ మనం ప్రాపర్ హైపర్ట్రోఫీ ట్రైన్ చేస్తాం. సో ఫస్ట్ సెట్ అయిపోయింది హెవీ, ఇప్పుడు హైపర్ట్రోఫీ range around 40 kgs. Clean reps, slow reps, negative slow, 12 to 15. ఇనిషియలీ ఫస్ట్ సెట్ చేస్తున్నప్పుడు ఈ సెట్లో ఫస్ట్ సెట్ ఆల్రెడీ మనం హెవీ చేస్తాం కాబట్టి సెకండ్ సెట్ చేసినప్పుడు ఫస్ట్లో ఒక 4-5 reps వరకు లేకపోతే 10 reps వరకు కూడా టూ లైట్ అనిపిస్తుంది. దానివల్ల జస్ట్ డోంట్ డూ దిస్కి ఒకవేళ మీరు వెయిట్ యాడ్ చేసినారు తక్కువ అనిపిస్తుంది అని చెప్పి ఇంకొక 10-15 ఎక్స్ట్రా యాడ్ చేయకండి. దానివల్ల ఫామ్ ఖరాబ్ అవుతుంది, ప్లస్ ఇంకా హైపర్ట్రోఫీ ఫీల్ రాదు. సో ఏ వెయిట్ అయితే మీరు యాడ్ చేసుకుంటారో ఎవ్రీ వీక్ ట్రాక్ చేసి అదే వెయిట్ తోటి ట్రై చేయండి. ఇఫ్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది అనిపించినప్పుడు యాడ్ మోర్ రెప్స్ టు ఇట్. దానిలో ఎప్పుడైతే 5 or 6 reps వస్తాయో అప్పుడు ఇంకొక వెయిట్ యాడ్ చేయాలి. ఓకే, సో నేను స్టార్టింగ్ నుంచి అదే చేస్తున్నా. ఎప్పుడు కూడా నేను స్టార్టింగ్ నుంచి ఈగోకి వెళ్ళలే. ఓన్లీ ఒక చోట నేను వెళ్ళింది ఈగో, డెడ్ లిఫ్ట్. అండ్ యూ నో ద కాన్సిక్వెన్సెస్, ఏమైందో మీకు తెలుసు ఆల్రెడీ. సో వెళ్ళొద్దనే చెప్తాను, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఎక్కడ ఉండేది మీరు? బడంగపేటనా? చాలా బాగుంటుంది, రెగ్యులర్గా ఫాలో అవుతుంది. బాయ్. కొంచెం నేను సెల్ఫీ కూడా తీసుకున్నా, అంటే ఫోన్ క్లారిటీ లేదు. You never know where life takes you. If you work hard, things are going to happen for you, proven if you work hard. Just see where I started and where I am and where I will be tomorrow. నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసి 4 years అవుతుంది. అండ్ ఐ డోంట్ నో వై పీపుల్ లవ్ మీ, ఐ డోంట్ నో వై పీపుల్ సపోర్ట్ మీ. ఎందుకంటే వాళ్ళకు లైఫ్లో ఏదో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినా కాబట్టి దే లవ్ మీ.
నేను ఒకవేళ మందు తాగి సిగరెట్లు తాగి నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే దానివల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇట్లా జనం కూడా మనల్ని అభిమానించారు. సో డూ వాట్ విల్ చేంజ్ సమ్వన్స్ లైఫ్. నేను ఒకవేళ ఒక్క మనిషిలో అంటే ఒక డే మొత్తంలో కొన్ని లక్షల మందిలో ఒక్క వ్యక్తికి లైఫ్లో ఒక చిన్న ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఐ వాంట్ ఇన్ మై లైఫ్ ఎవ్రీ డే. అంటే ఇయర్ మొత్తంలో ఒకటి కాదు, రోజుకొకరిని ఇన్స్పైర్ చేసినా కూడా చాలు నాకు అది. లైవ్ ఎగ్జాంపుల్ వాడే ఉన్నాడు వేదవ్యాస్. వాడిని నేను వీడియోస్లో చూపించి వాడిని బుగ్గ చేసిన. మీరు కూడా పొట్టేసుకొని కష్టపడి ప్రివర్ కూడా అయితే లాగం లేదు అది అని వాడిని మొత్తం బుగ్గపాలు చేసిన వాడిని. దానివల్ల వాడు ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని వాడు ట్రైనింగ్ స్టార్ట్ చేసినాడు. సో వాడి లైఫ్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసినాడు అయితే నేను. సో ఐఎమ్ ఏ ప్రౌడ్ ఇన్ఫ్లుయెన్సర్. నేను స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ తప్పని చెప్తలేను, బట్ అడిక్షన్ ఈజ్ నాట్ గుడ్. ఓకే, కొందరికి ఎట్లా అంటే సిగరెట్ తాగింది దొడ్డికి రాదు, సిగరెట్ తాగింది పని జరగదు, అట్లా కాదు. మాకు కూడా అది ఒక అడిక్షన్. జిమ్ కూడా మాకు ఒక అడిక్షన్. జిమ్కి రాకపోతే మాకు రోజు గడవదు, పీస్ఫుల్ అనిపిస్తుంది. అంటే బయట ఎంత స్ట్రెస్ ఉన్నా, బయట ఎంత మెంటల్ టెన్షన్ ఉన్నా కూడా జిమ్కి వచ్చి ఒక గంట సేపు వర్కౌట్ చేస్తే అన్నీ క్లియర్ అయిపోతాయి. సో అట్లా. సో ట్రై టు ఆల్వేస్ డూ బెటర్ దెన్ ఎస్టర్డే రాదర్ దెన్ కంపేరింగ్ విత్ అదర్స్ ఇన్ ద జిమ్. మేబీ సమ్మన్ మోర్ దెన్ ఎక్స్పీరియన్స్. నీకన్నా చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు వాడు అన్న జిమ్కి వస్తే వాడిని చూసి నువ్వు డిమోటివేట్ కావద్దు, వాడిని చూసి మోటివేట్ కావాలా. అరే వాడు నాకన్నా హెవీ లిఫ్ట్ చేస్తున్నాడు రా అని చెప్పి నువ్వు కూడా వాని లెక్క కాపీ చేసి నువ్వు కూడా వాని లెక్క లేపనికి ట్రై చేసినావు అనుకో, ఏదో ఒక ఇంజురీ అవుతుంది. సో విచ్ ఇస్ నాట్ గుడ్. సో సెల్ఫ్ కంపారిజన్ ఇస్ ద కీ. 15 kg డంబుల్తో స్టార్ట్ చేస్తున్నావా? వెరీ గుడ్, దట్ ఈస్ టూ గుడ్. యాక్చువల్గా నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అది 15 kg టూ మచ్. సో దాంతో నువ్వు ఫామ్ ఇంప్రూవ్ చేసుకో, స్లోగా పెంచుకో. నేను కూడా ఇప్పుడు 40-45 kg డంబుల్ లేపుతున్నాడే దాని అర్థం జిమ్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి నేను 45 kg లేపుతున్నాను కాదు. ఓవర్ 4 years ఆఫ్ హార్డ్ వర్క్, 4 years ఆఫ్ కన్సిస్టెంట్ ట్రైనింగ్, అప్పుడు నేను లేపుతున్నా. ఇప్పుడు నన్ను విషయం జిమ్లో ఎవరన్నా ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటే వాళ్ళకి మంచిది. నన్ను ఒకవేళ వాడు డిమోటివేషన్ లాగా తీసుకొని వాడేంద్రా లేపేది నేను కూడా లేపుతాను లేపిండి అనుకో, హూ ఈజ్ ఎఫెక్టింగ్. చూసి ఈగో లిఫ్టింగ్ జోలికి అస్సలు వెళ్ళద్దు. డోంట్ సెటిల్ ఫర్ లెస్. దానికి లైవ్ ఎగ్జాంపుల్ నా థార్, నా జీటీ. ఇవి రెండు నాకు డ్రీమ్ ఉంటుండే ఒకప్పుడు. వెన్ ఐ అచీవ్డ్ మై డ్రీమ్ దట్ డజంట్ మీన్ ఐ విల్ స్టాప్ దేర్. కొత్త డ్రీమ్ క్రియేట్ చేసుకొని ఇంకోటి పెట్టుకొని ఇంకో దానికి వర్క్ చేస్తా. లైఫ్ కూడా అంతే, బాడీ కూడా అంతే, ప్రతి ఒక్కటి అంతే. మనము ఏదైనా ఒకటి అచీవ్ చేయాలంటే దానికి మనం వర్క్ చేస్తాం. అది అచీవ్ చేసిన తర్వాత వీల్ ఏం ఫర్ నెక్స్ట్. కొంచెం సపోజ్ నాకు ఇప్పుడు అరౌండ్ 30K ఉన్నారనుకో, నాకు సాలరా ఈ జన్మకి 30,000 చాలు అనుకుంటే నేను ఆనే ఉంటాను. ఇఫ్ ఐ ఏం ఫర్ బిగ్ 100K 200K అది పోతుంటుంది. మేబీ నెక్స్ట్ 5 or 6 yearsలో 1 million కొడతారా నేను చెప్తున్నా. ఫిట్ వర్డ్స్ 1 million ఫాలోవర్స్ కనిపిస్తుంది మీకు. కాన్ఫిడెన్స్తో చెప్తున్నా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు కాదు, కాన్ఫిడెన్స్ చెప్తున్నా. ఎందుకంటే ఐ నో ఐ విల్ డూ ఇట్, ఐ నో ఐ విల్ వర్క్ హార్డ్ ఫర్ ఇట్. ఐ నెవర్ సెటిల్ ఫర్ లెస్. నేను సాలరా ఇది ఇప్పటికి చాలు అన్నట్టు నాకు ఎప్పుడు ఉండదు. నాకు ఎప్పుడు కూడా ఎట్లా అంటే నేను ఒకవేళ మేనేజ్ చేయలేకపోయినా కూడా నేను కష్టపడి దాన్ని అచీవ్ చేస్తాను. అట్లా. హాయ్ బ్రో. హాయ్. ఏ జిమ్? బడంగపేటనా? వీడిని నన్ను చూసి ఇన్స్పైర్ అండి. ఇట్లా వీడిని ప్రతి రీల్లో నేను ఇట్లా చూపిస్తుంటా కదా, కొట్టేసుకొని కష్టపడి ప్రివర్ కూడా తాగితే లాభం లేదని చూసి ఇన్స్పైర్ అయ్యి వీడు జిమ్ స్టార్ట్ చేసిండు. వీడిని కూడా పాజిటివ్గా ఇంపాక్ట్ చేసినాం మనం. చేయవా సార్? బ్యాక్ డబుల్ బైసెప్. ఇట్లా చేసినావు చూడు, ఇట్లా ఆడ ఇట్లా అన్నావు చూడు, ఇట్లా అన్నా. ట్రాన్స్ఫర్మేషన్ కేటగిరీలో ఎక్కి ఈ పోజింగ్ చేసినాడు అనుకో స్టేజ్ మీద నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ 350 daysలో ఇంకో 30 కిలోలు తగ్గ ఏముండదు. స్కూల్ బంతిలో ఎంత గట్టిగా ఉందో. ఈరోజు రా సెషన్లో మీకు కొంచెం ఫన్, కొంచెం ఎక్స్ట్రా టాక్ అవన్నీ కనిపిస్తుండొచ్చు. ఎందుకంటే మనం కొంచెం డిఫరెంట్ జిమ్కి వచ్చినాం, ఇక్కడ వైబ్ అలాగా ఉంటుంది. సో వెన్ ఐ ట్రైన్ అలోన్ నేను ఒక ట్రైపాడ్ సెట్ చేసుకొని
మైక్ కాడ కనెక్ట్ చేసి కంటిన్యూస్గా చేస్తుంటా కాబట్టి అప్పుడు కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కంటెంట్ కొంచెం సీరియస్లీ బేస్డ్ ఆన్ రా వర్కౌట్ సెషన్స్ ఉంటుంది. బట్ ఈరోజు మాట్లాడేది కొంచెం డిఫరెంట్, కొంచెం సబ్జెక్టివ్ టాపిక్స్, కొన్ని డిబేట్ చేసే టాపిక్స్, కొన్ని మోటివేషన్, కొన్ని డిమోటివేషన్, కొన్ని వెయిట్ లిఫ్టింగ్, ప్రతి ఒక్కటి ఆస్పెక్ట్స్ మిక్స్ చేసి పెట్టిన. ఎందుకంటే ఇది కూడా మీకు అవసరం. అంటే జస్ట్ జిమ్కి వెళ్తే సరిపోదు కదా, మోటివేషన్ మీకు లైఫ్లో వేరే ఆస్పెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి జిమ్ కాకుండా. సో వాటిలో కూడా మీరు గ్రో కావాలంటే డెఫినెట్లీ ఇవన్నీ హెల్ప్ అవుతాయి. నేను జస్ట్ రా సెషన్స్ అనుకుంటే జస్ట్ వర్కౌట్ వీడియోలు చేసుకుంటా జిమ్ చేసిన అనుకో, మీకు నేను జిమ్ లోపలనే తెలుసు, జిమ్ బయట నేను ఏం చేస్తానో మీకు బొచ్చు కూడా తెలియదు. సో అట్లా ఆ బొచ్చు తీసేసి జస్ట్ తెలియదు అనే వరకు తీసుకోవాలి. సో ఆర్మ్స్కి 2 వేరియేషన్స్ చేస్తాం. యాజ్ ఐ సెడ్, ఆర్మ్స్ ఆర్ స్ట్రాంగెస్ట్ ఇన్ అవర్ బాడీ. సో దాన్ని తక్కువ ట్రైన్ చేస్తాం. ప్రీచర్ కర్ల్స్ ఒక 3 సెట్స్, హ్యామర్ కర్ల్స్ ఒక, ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్ ఒక 3 సెట్స్, ఖతం, గేమ్ ఓవర్. హ్యూమన్ సైకాలజీ కూడా ఎట్లా అంటే, మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో దానిపైన ఎక్కువ ఎఫర్ట్ పెడతాం, దేనిపైన ఇంట్రెస్ట్ ఉండదో దాన్ని అస్సలు పట్టించుకోం. ఎగ్జాంపుల్, ఒక రిలేషన్షిప్లో కూడా ఎక్కువ ఎఫర్ట్ పెడతాం, అక్కడ మనకు అంత అవసరం లేదు. ఎక్కడైతే ఎఫర్ట్ పెట్టాలో అక్కడ అస్సలు పెట్టాం. ఫ్యామిలీ విషయంలో అస్సలు ఎఫర్ట్ పెట్టాం. సో ఇక్కడ కూడా అంతే, ఒక మజిల్ గ్రూప్, దానిపైన నీకు అది ఫేవరెట్, సో దాన్ని నువ్వు ఎక్కువ ట్రైన్ చేస్తావు, ఎక్కువ ప్రయారిటైజ్ చేస్తావు. వేరే మజిల్స్ నీకు ఏవైతే ఇష్టం ఉండవో దాన్ని నువ్వు అస్సలు ట్రైన్ చేయవు. ఎగ్జాంపుల్ లెగ్స్, విచ్ 99% ఆఫ్ దెమ్ నెగ్లెక్ట్. నాకు చూస్తే నా లాస్ట్ ఒక 3 ఇయర్స్లో నేను ఆర్మ్స్, బ్యాక్ ఎక్కువ ట్రైన్ చేసిన. అంటే ఫుల్ డే బ్యాక్ అండ్ బైసెప్, నా డెడ్ లిఫ్ట్ ఫేవరెట్ కాబట్టి అది చేస్తుండే. సో దానివల్ల నా ఓవరాల్ బాడీ సిమెట్రీ మారిపోయింది. బైసెప్ అండ్ బ్యాక్ మంచిగా ఎక్స్ట్రీమ్గా గ్రో అయినాయి. వేరే అదర్ మజిల్స్ డొల్లా, ఏం లేదు ఆడ డొల్లా అన్నట్టు తయారైంది. సో ఇట్స్ ఆల్వేస్ ఇన్ లైఫ్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ బ్యాలెన్స్ ఇన్ రిలేషన్షిప్స్, విత్ ఫ్యామిలీ, విత్ వెయిట్స్. ప్రతి ఒక్క చోట మీరు ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి. ప్రతి వర్కౌట్ని ఈక్వల్ చేయాలా, ప్రతి మజిల్ గ్రూప్ని ఈక్వల్గా ట్రైన్ చేయాలి. అప్పుడే మీ బాడీ ప్రాపర్ సిమెట్రీలో ఉంటుంది. లేకపోతే లెగ్స్ చిన్నగా, బాడీ పెద్దగా, అప్పర్ బాడీ అడ్డీ వచ్చి షోల్డర్ ఇంత, బైసెప్ ఇంత, షోల్డర్ ఇంత అవుతుంది. సో ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ బ్యాలెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఖచ్చితంగా మీకు అది సక్సెస్ఫుల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో సేమ్ మెషిన్ 4 years ago నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు సేమ్ మెషిన్తో స్టార్ట్ చేసిన బైసెప్, ఇప్పుడు కూడా సేమ్ చేస్తున్నాం. విత్ దట్ బీయింగ్ సెడ్, దాని అర్థం స్టార్టింగ్ నుంచి కూడా నేను సేమ్ వర్కౌట్స్ ఫాలో అవుతున్నా. ఎప్పుడు కూడా ఫ్యాన్సీ వర్కౌట్స్ ఫాలో కాలే. ఇది పనిచేస్తలేదని ఇంకొకటి, లేకపోతే ఇంకొక డిఫరెంట్ మెషిన్స్, మైండ్ మజిల్ కనెక్షన్ అని అదని ఇదని ఎప్పుడు చేయలే నేను. స్టార్టింగ్ నుంచి కూడా ఐ బీన్ స్టికింగ్ టు ద సేమ్ వర్కౌట్స్. కాబట్టి గ్రోత్ మీరు ఆల్రెడీ చూస్తారు. మీకు ఫర్ ప్రూఫ్ నేను స్క్రీన్ పైన వీడియో కూడా చూపిస్తాను. బైసెప్ కర్ల్స్ది సేమ్ మెషిన్ పైన చేసిన, బట్ విత్ సో మచ్ ఆఫ్ బాడీ ఫ్యాట్, సో మచ్ ఆఫ్ బాడీ వెయిట్, విత్ 0 మోటివేషన్, 0 ఫాలోవర్స్. నాకు ఒకవేళ రేపెళ్ళుండి ఇన్స్టాగ్రామ్ ఒకవేళ అకౌంట్ డిలీట్ అయిపోయి సోషల్ మీడియా మొత్తానికే బ్యాన్ అయిపోయినా కూడా ఇదే మెషిన్ తోటి చేస్తా, ఇదే జిమ్కి వస్తా, వర్కౌట్ చేస్తా. ఐ విల్ నెవర్ స్టాప్. నాకు ఇప్పుడు సోషల్ మీడియా లేకపోతే నేను ట్రైనింగ్ బంద్ చేస్తాను కూడా లేదు. ఖచ్చితంగా చేస్తాం, విల్ మెయింటైన్ అట్లా.
మా జిమ్ ఎలా అనిపిస్తుంది మీకు వర్కౌట్ ఇక్కడ బాగుందా? గుడ్ ఇట్స్ గుడ్. సో గుడ్. ఇట్స్ గుడ్. బడాయిపేటలో ఉన్న వాళ్ళు వీడు ఎట్లా అంటే వీనికి ఒకడు ఉంటాడు చూడు, సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత వానికి మైక్ చూపిస్తే తాగలే అంటాడు చూడు, వీడు ఆన్ లెక్కనే మొత్తం ఏకదమ్ జీరో. పుష్ ఎందుకు అప్పుడు పుష్ స్లో. ఇదే వెయిట్ తోటి లైక్ 2.5 kgs తోటే ఒకవేళ నువ్వు స్పీడ్గా వేస్తే 20 వరకు వస్తాయి, 20 or 30 reps వస్తాయి. బట్ సేమ్ ప్లేస్లో ఇట్లా స్లో రెప్స్ 10-12 ఫెయిల్యూర్ రీచ్ చేస్తావు. దాని తర్వాత ఒక 2-3 reps స్పీడ్ చేయి, పర్ఫెక్ట్. నిన్నేం గెలికరా, నేను జస్ట్ నార్మల్గా చెప్తా. స్మోకింగ్ డ్రింకింగ్ అంటే మళ్ళీ వైరల్ అవుతుంది అందరికి. ఆగురా, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చేస్తే మన లైఫ్ టమాటాలు కుళ్ళిపోయినట్టు కుళ్ళిపోతుంది, ఓకేనా? నా జీవితం ఇలా మారిపోతుంది అనుకోలేదు, హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాలు లాంటి 2 పిల్లలు, దీనంతటిని పొగాకు మార్చేసింది. ముఖంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇక తొలగించక తప్పదు. ఇకపై ఏది గతంలో ఉండదు. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్న భిన్నం చేస్తాయి. ఆగురా. నా పేరు వేద. నేను గత 6 సంవత్సరాల క్రితం ఈ పొగాకుకి బాగా వ్యసనంగా చేసుకున్నాను. ఇవన్నింటినీ నా క్యాన్సర్, నా లంగ్స్ యొక్క అన్ని లోపల డ్యామేజ్ అయ్యాయి. ఎప్పుడైతే నా జీవితంలో వాట్సాప్ వచ్చాడో నా జీవితం చాలా బాగా మారింది. రత్నాలు లాంటి 2 ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఈ రకంగా నేను వీని లైఫ్లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన. ఇది రీల్ పెడతా నేను చేస్తా. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ టుడే. చాలామంది వచ్చినారు జిమ్కి కలవడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నాకు కూడా లైఫ్లో నేను ఒకవేళ వెనకకి తిరిగి చూసుకొని అరే నేను లైఫ్లో ఏం అచీవ్ చేసినారా అంటే ఆల్ దీస్ పీపుల్, ఇంతమంది వచ్చి మనల్ని అభిమానించడం, మన ఫాలోవర్స్ 150K అండ్ ఆల్సో సో మెనీ మోర్ టు అచీవ్ ఇన్ లైఫ్. ఇప్పుడు 150 ఉంది, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి 200 కావచ్చు, 300 కావచ్చు, 400, 500K ఏదైనా అవ్వచ్చు. వీ నెవర్ నో వాట్ హ్యాపెన్స్, వీ నెవర్ నో వేర్ లైఫ్ టేక్స్ అస్. సో నేనైతే 100% ఇస్తాను, నేనైతే కష్టపడుతూనే ఉంటా కాబట్టి, ఎఫర్ట్ పెడుతుంటా కాబట్టి రిజల్ట్స్ వస్తుంటాయి, ఖచ్చితంగా చేస్తాం. అండ్ ఎస్, అది మన థార్, అక్కడ బ్రోది GT ఉంది. సో వన్స్ అపాన్ అ టైమ్ వీ హ్యావ్ అ డ్రీమ్ టు గెట్ అ GT తీసుకున్నాం. థార్ కూడా డ్రీమ్ ఉండే, థార్ కూడా తీసుకున్నాం. నెక్స్ట్ Z900 ఉంది, దాని తర్వాత ఇంకొక కార్ ఉంది, మెర్సిడీస్ ఉంది, చాలా ఉన్నాయి లైఫ్లో, చాలా అచీవ్ చేయాలి. ఐఎమ్ నెవర్ సెటిలింగ్ ఫర్ వాట్ ఐ హ్యావ్ టుడే. సో డెఫినెట్లీ చేస్తా. సో పోయి దానిలో కూర్చున్న తర్వాత మాట్లాడతా. బాయ్. అయిపోయిందా వర్కౌట్? ఎస్. ఇవాళ లెగ్స్, ఇవాళ లెగ్స్ కాబట్టి మనము ఆగమా ఇక్కడ నేను చేసి చెప్పు. బిగినర్స్ని అందరూ కూడా చెప్దాం అనుకుంటున్నాను. దూరం పెట్టు, సౌండ్ రాదా, మైక్ కనెక్ట్ లేదు కదా. బిగినర్స్ అందరికి మీకు ముచ్చడిద్దాం అనుకుంటున్నా. లెగ్స్ చేసేటప్పుడు మీరు మైండ్లో ఒకటే పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలంటే లెగ్స్ చేస్తున్నాను. సో గైస్, ఈ రోజుకైతే ఇంతే. ఇది ఒక ప్రాపర్ కాదు, ఇది ఒక వ్లాగ్, రా సెషన్ లాగా. దీనిలో మీరు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొని ఉంటారు. అండ్ కోచ్ని మార్చడానికి గల మెయిన్ కారణం ఏంటి అనేది రేపటి వీడియోలో మీకు చెప్తాది. సో ఈరోజుకి ఇంతే. విల్ టాక్, విల్ సీ. సో ఈరోజుకైతే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పటిదాకా నమస్తే, లవ్ యూ ఆల్, టేక్ కేర్.